హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ సరికొత్త పద్ధతిలో గోరింటాకు ఎర్రగా పండడానికి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా మంచి రంగులో పండుతుంది. మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటన్నది వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇక గోరింటాకు ఎర్రగా పండడానికి కోసం అని చెప్పి లేతగా ఉన్నటువంటి గోరింటాకు తీసుకుంటే చాలా మంచి రంగులో పండుతుంది. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక కడాయి కానీ ఒక బౌల్ కానీ పెట్టుకొని ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. అలాగే గోరింటాకు మంచి రంగులో పండడానికి నిమ్మకాయ చాలా అవసరం అండి. నిమ్మకాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగంత టీ పౌడర్ తీసుకోవాలండి. కొద్దిగంత బెల్లం కూడా ఈ విధంగా తురుముకొని పొడిలాగా వేసుకోవాలి. ఇక ఇందులోకి కొబ్బరి చిప్పలు ముక్కలు వేసుకోవాలండి. మనం టెంకాయ కొడతాం కదండి, తర్వాత కొబ్బరి చిప్పలు వస్తాయి కదా, అవి చిన్న ముక్కలుగా చేసే విధంగా 2 ముక్కలు వేసేసుకోండి. అలాగే ఇందులోకి నేను కుంకుమ వేస్తున్నానండి, ఎందుకంటే ఎర్రటి రంగులో పండుతుంది కుంకుమ వేయడం వల్ల. నేను రెడ్ కలర్ కుంకుమ వేస్తున్నాను. మీరు కావాలంటే మెరూన్ రెడ్ కలర్ కుంకుమ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర గోరింటాకు అందుబాటుగా లేకపోతే పొడితో కూడా చేసుకోవచ్చండి. ఇక ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టీ స్ట్రైనర్ తోటి ఈ విధంగా వడగట్టేసుకోవాలండి. ఇక మనం రెడీ చేసుకున్నటువంటి లిక్విడ్ కాస్త చల్లారాలి కాబట్టి అలా పక్కన పెట్టేసుకొని ఇక గోరింటాకు తీసుకుందామండి. గోరింటాకులు 2 రకాలు ఉంటాయండి. మేల్ ప్లాంట్, ఫీమేల్ ప్లాంట్. ఏ ప్లాంట్ అయినా సరే ఈ విధంగా ట్రై చేయండి, మంచి రంగులో పండుతుంది. మరొక విషయం ఏంటంటే బాగా ముదిరిపోయినటువంటి ఆకు కాకుండా లేతగా ఉన్నటువంటి ఆకు తీసుకోండి. ఈ ఆకు చూస్తున్నారా, చాలా చిన్నగా ఉందండి. ఒక్కో చిట్టు ఆకు ఒక్కోలా ఉంటుందండి. వర్షాలు బాగా పడ్డాయంటే ఆకు పెద్దగా అవుతుంది. చాలా చిన్నగా ఉందండి ఈ ఆకు. అయినా పర్లేదు, ఏ చిట్టు ఆకైనా సరే ఈ మెథడ్లో ట్రై చేయండి, చాలా మంచి రంగులో పండుతుంది. ఇక గోరింటాకు అంతా కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు పుల్లలు ఏవైనా ఉంటే తీసేయండి. మనం డిజైన్ వేసుకునేటప్పుడు ఆ పుల్లలంతా కూడాను అలాగే ఉండి డిజైన్ సరిగా రాదనమాట. మీకు ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి వీడియో రికమెండ్ అవుతుంది. ముందుగా మనం లిక్విడ్ రెడీ చేసుకున్నాం కదండి, ఆ లిక్విడ్లో నిమ్మకాయలు మనం కట్ చేసి వేసుకున్నాం కదా, నిమ్మరసం ఇందులోకి పిండుకోవాలి. ఈ ప్యాక్ని మీరు హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే లిక్విడ్ రెడీ చేసుకునేటప్పుడు బెల్లం, అలాగే కుంకుమ, చింతపండు ఈ 3ంటిని స్కిప్ చేసి టీ పౌడర్ అలాగే లెమన్ వేసుకుంటే సరిపోతుందండి. అది కూడా హెయిర్ ప్యాక్ వేసుకోవాలనుకుంటూ ఉన్నట్లయితే, హెయిర్కి ప్యాక్ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే. మెహందీకి అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెడీ చేసుకోండి. మిక్సీలో వేసుకున్న తర్వాత ఆకు ఇందులోనే నిమ్మకాయ పిండుకున్న తర్వాత 1 లేదా 1.5 స్పూన్ 2 స్పూన్ల వరకు కూడా ఇందులోనే షుగర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి లిక్విడ్ని కొద్దిగా యాడ్ చేస్తూ, మరీ పలుచగా లేకుండా మనం డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. కొద్దిగా లిక్విడ్ని యాడ్ చేస్తూ ఇక ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలండి. హెయిర్కి ప్యాక్గా కూడా వేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ బ్లాక్గా కూడా అవుతుందండి. వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే కంటిన్యూగా హెయిర్ పర్మనెంట్గా బ్లాక్గా అవుతుందండి. ఇక సింపుల్గా ఒక డిజైన్ వేసి చూపిస్తా చూడండి. హెవీ డిజైన్ కాకుండా సింపుల్గా ఉంటుంది, అలాగే చేతి నిండుగా ఉంటుంది. డిజైన్స్ వేయడం రాని వాళ్ళు కూడా వేసుకోగలుగుతారని, అంత సింపుల్గా ఉంటుంది. ముందుగా ఈ విధంగా కర్వ్ షేప్లో వేసి డబల్ లైన్ వేయాలండి. సేమ్ ఇలా మళ్ళీ పైన కూడా కర్వ్ షేప్లో వేయాలి. మీరు కావాలంటే చందమామలు మాత్రమే వేసుకోవచ్చు. ప్రతిసారి చందమామలు కాకుండా ఈ విధంగా సింపుల్గా కూడా ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. పైన జస్ట్ ఈ సింపుల్గా ఒక చిన్న ఫ్లవర్ లాగా, తర్వాత ఒక లీఫ్ లాగా. ఇక ఈ ఫింగర్ టిప్స్కి మనం ప్రతిసారి షేడ్ ఇస్తాం కదండి, సేమ్ అలాగే షేడ్ ఇచ్చేస్తే సరిపోతుంది. చేయి నిండుగా ఉంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిసారిలా కాకుండా, చందమామలు కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా సింపుల్గా ట్రై చేయొచ్చు. ఇక ఈ డిజైన్ వేస్తున్నాం కదండి, చందమామలు అయితే ఫింగర్ తోటి పెట్టేసేయచ్చు. మరి డిజైన్ ఎలా వేయాలన్నది నేను చూపిస్తా చూడండి. అగరబత్తి పుల్ల కానీ, లేదంటే అగ్గి పుల్ల కానీ, లేదంటే టూత్ పిక్ కానీ తీసుకోండి. తర్వాత ఈ విధంగా కొద్దిగా తీసుకొని ఇలా ముందుగా మధ్యలో ఈ విధంగా కుప్పలాగా పెట్టేసి స్ప్రెడ్ చేసేయండి. అంత ఒక చోట ఉండలాగా పెట్టేసేయండి ఫస్ట్. తర్వాత ఈ విధంగా ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట, అంటే స్ప్రెడ్ చేసేయండి, పలుచగా స్ప్రెడ్ చేసేయండి.
నీట్గా వస్తుందండి ఫినిషింగ్. కాకపోతే ఏంటంటే చందమామలు అయితే ఈజీగా అవుతుంది, ఇదైతే కాస్త సమయం పడుతుంది. కానీ డిఫరెంట్గా ఉంటుందండి. ప్రతిసారి చందమామలే రొటీన్గా లేకుండా కాస్త డిఫరెంట్గా. చూస్తున్నారు కదండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. సో పక్కకు వచ్చింది అనుకున్నట్లయితే పుల్లతోటి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. సో ఈ విధంగా మధ్యలో ముద్దలాగా పెట్టేసి ఈ పుల్లతోటి పల్చగా స్ప్రెడ్ చేసేయండి. ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఎక్కువ సమయం పడుతుందంటే మరీ ఎక్కువ సమయం ఏం పట్టదండి. సో ఈసారి నేను ఫింగర్ టిప్స్కి కూడా పుల్లతోటి అంత షేడ్ ఇస్తానండి. సో రైట్ హ్యాండ్ తోటి నేను పెట్టట్లేదు. సో పుల్లలు ఉన్నట్లయితే ఈ విధంగా డిజైన్ వేసేటప్పుడు అడ్డుగా వస్తాయి అన్నమాట. సో పుల్లలు తీసేసి మొత్తానికి పుల్లలంతా ఏమి లేకుండా తీసేసి మిక్సీ పట్టుకోండి. డిజైన్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫినిషింగ్. ఇక్కడ అండ్ ఈ ఫ్లవర్ పెటల్స్కి ఈ ఫింగర్ టిప్స్కి అంతా నేను ఫిల్ చేసిన తర్వాత చూపిస్తా చూడండి. ఇక్కడ అండ్ ఈ ఫింగర్ టిప్స్కి ఆ ఫ్లవర్ పెటల్స్కి బ్యాక్ సైడ్. సో ఈ విధంగా ఫిల్ చేశానండి. ఇక్కడికంతా స్ప్రెడ్ అయ్యింది యాక్చువల్గా నేను ఈ డిజైన్ వేసేటప్పుడు. సో ఈ విధంగా పుల్లతోటి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. పక్కకు వచ్చింది అనుకున్నట్లయితే, పక్కకు స్ప్రెడ్ అయింది అనుకున్నట్లయితే మొత్తం అంతా డిజైన్ వేసిన తర్వాత పుల్లతోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక నేను కాస్త డ్రై అయిన తర్వాత చూపిస్తా చూడండి, ఇమ్మీడియట్గా వాష్ చేయకుండా. సో దాదాపుగా గంట సేపు అయితే ఉంచానండి. గంట సేపటికి కూడా ఇంకా పూర్తిగా డ్రై అవ్వలేదు. సో పూర్తిగా డ్రై అవ్వాలంటే ఇంకా ఒక గంట ఉంచుకోవాలో ఏమో మరి. ఎక్కువ సమయం అయితే ఉంచుకోవట్లేదండి. సో ఇక నేను గంట సేపటి తర్వాత ఈ విధంగా చూపిస్తున్నా చూడండి ఎంత మంచి రంగులో పండిందో. నేను ఇది వరకు చూపించిన వీడియోలో డార్క్ కలర్లో, అది కూడా గోరింటాకు పొడితోటి చూపించాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, మా దగ్గర గోరింటాకు అందుబాటుగా లేదు, పొడితోటి చూపించండి అని చెప్పి. నేను లాస్ట్ వీడియోలో చేశానండి పొడితోటి. మంచి డార్క్ కలర్లో పండింది, చాలా అంటే చాలా డార్క్ కలర్లో పండింది. అది పోవడానికి చాలా రోజులు పట్టిందండి. ఆ గోరింటాకు పోయిన తర్వాత ఇలా చూపిస్తున్నా. సో ఆ కలర్కి ఈ కలర్కి పూర్తిగా డిఫరెన్స్ ఉందండి. సో చాలా డార్క్ షేడ్లో పండింది. డార్క్ షేడ్ ఇష్టపడే వారైతే సో ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. సో ఇది వచ్చేసి ఎర్రగా పండింది. నేను ఎర్రటి కుంకుమ ఇందులోనే యాడ్ చేశాను కదండి, లిక్విడ్ మనం రెడీ చేసుకునే సమయంలో. సో ఎందుకు యాడ్ చేశానంటే ఈ విధంగా మంచి ఎర్రగా పండుతుంది అని చెప్పేసి. చూస్తున్నారు కదండి. ఇక నేను వాటర్ తోటి క్లీన్ చేసి చూపిస్తా చూడండి. వాటర్తో క్లీన్ చేయని అవసరం కూడా లేదండి. మొత్తం అంతా రిమూవ్ చేసేసి గోరింటాకుని కొద్దిగంత కోకోనట్ ఆయిల్ని మీరు అప్లై చేసుకున్నారు అని అంటే చెయ్యి అంతా మొత్తం గ్యాప్ లేకుండా ఎక్కువ రోజులు ఉంటుందండి. అంటే దాదాపుగా 10-15 రోజులు ఉంటుంది. సో ఇంతే తిక్కుగా కాదు, కాస్త ఈ కలర్ అనేది తగ్గినా కూడా ఎక్కువ రోజులు ఆగుతుంది అనమాట. ఇంత తిక్కుగా ఎన్ని రోజులు ఉంటుందంటే 4 to 5 days ఉంటుందండి. తర్వాత కాస్త కలర్ తగ్గుతుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. వాటర్తో క్లీన్ చేసే కంటే గోరింటాకు అంతా రిమూవ్ చేసి కోకోనట్ ఆయిల్ని అప్లై చేయండి. సో నేను మీకు చూపించడం కోసం అని చెప్పి వాటర్ తోటి క్లీన్ చేసి చూపిస్తున్నా. నాకైతే ఈ కలర్ ఇష్టం అండి. మీరు ఇంకా మెరూన్ రెడ్ కలర్లో ఇష్టపడేటట్లయితే ఇంకా ఎక్కువసేపు ఉంచుకోండి. సో మరీ రాత్రంతా ఉంచిన అవసరం లేదండి. 1.5 గంట 2 గంటలు లాస్ట్, అంతేనండి. సో పిల్లలకు పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా మంచి రంగులో పండుతుంది. ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.